నిన్నొక ఆయన నా వీడియోకి మెసేజ్ పెట్టాడు. సార్ కొంచెం ఫాస్ట్‌గా చెప్పాల్సొస్తుంది. రోజులాగా నిదానంగా చెప్పాలని కాదు. ఎందుకంటే కొంచెం వీడియో లెంతీ అవుతుంది. నిన్నొక ఆయన నాకు వీడియోకి మెసేజ్ పెట్టాడనమాట. అయ్యా! పొలం లేకుంటే ఏం తింటారని చెప్పేసి కొంచెం వల్గర్‌గా మాట్లాడారులెండి. సార్ నేను చెప్తున్నది పొలాలు కొనడం తప్పు కాదు. స్థలాలు కొనడం తప్పని నేను చెప్పట్లేదు. కొనాలి, ఉండాలి. కానీ నేనేమంటున్నానంటే అన్నీ ఉన్నా ఇప్పుడు మనకున్న 100%లో కనీసం 50% అయినా లిక్విడ్ అసెట్స్ ఉంచుకోండి అని చెప్పాను సార్. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సారీ. అలా అర్థమైంటే సారీ. నేను ఏమంటున్నానంటే మనకున్న వాటిల్లో కనీసం ఒక 50% అయినా అవసరానికి ఆదుకునేలా పెట్టుకోండి అంటున్నాను నేను. స్థలాలు కొనడం తప్పు కాదు, పొలాలు కొనడం తప్పు కాదు, ఇల్లులు కొనడం తప్పని నేను ఏ రోజు చెప్పనండి. అవి బేసిక్ నీడ్స్ మనకి ఇల్లు అనేది. చాలామంది కల కూడా ఇల్లు కొనడం. నేను వాటిని తప్పు పట్టట్లేదండి. ఆల్రెడీ ఉండి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటుంటే ఆల్రెడీ ఉంటే అవి కాకుండా ఇవి ఫిక్స్డ్ అసెట్స్ అండి. ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. అంటే లాక్ చేసేస్తాయి మనల్ని. అవసరంలో ఆదుకోవు. అండ్ మన అవసరాన్ని కూడా అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు ఒక 40, 50 లక్షలు వేసే ఇల్లు ఉందండి. డబ్బులు కావాలని వెళ్తాం. వాళ్ళు 20కి ఇస్తావా, 10కి ఇస్తావా, పాతకి ఇస్తావా అని అడుగుతారు. అదే మనము ఇలాంటి లిక్విడ్ అసెట్స్‌లో పెట్టుకున్నాం అనుకోండి, మార్కెట్ రేట్ ఎంతుంటే ఎవరు అడగాల్సిన పని లేదు. మార్కెట్ రేట్ చూసుకొని కొట్టేయడం అంతే. సో అదండి లిక్విడ్‌కి, నాన్ లిక్విడ్‌కి తేడా అనమాట. అవసరంలో ఆదుకునేదే ఆస్తి అంటాను నేను. ఇందులో పెట్టండి, అందులో పెట్టకండి నేను ఏ రోజు చెప్పలేదు. కానీ అవసరంలో ఆదుకునేదే ఆస్తి. దాని గురించి మన తెలుగు కమ్యూనిటీ పీపుల్‌కి అవేర్‌నెస్ కలిగించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకేనా? సో అవసరంలో ఆదుకునేదే ఆస్తి అవుతుంది ఎప్పటికైనా కూడా. అవసరంలో ఆదుకుంది ఆస్తి అవ్వదు. వీలైనంత వరకు మన ఆస్తుల్ని లిక్విడ్ ఫార్మాట్‌లో ఉంచుకుంటే ఏమవుతుందంటే అవసరం ఇప్పుడు చెప్పుకోవడానికి ₹1,00,00,000 ఆస్తి ఉంది సార్. కానీ ₹1,00,00,000 ఆస్తి ఉందని ఎవరి దగ్గర మనం చెప్పాం. అదే పర్సన్ దగ్గరికెళ్ళేసి ఓ 10,000, ₹1,00,000, 2,00,000 నాకు అప్పు కావాలంటే ఎలా చూస్తారు మనల్ని? సో అదే ₹1,00,00,000 లిక్విడ్ అసెట్స్‌లో ఉందనుకోండి, పార్షియల్‌గా ఎంత కావాలంటే అలా గంటకో, 2 గంటలకో, ఒక రోజుకో, 2 రోజులకో, 3 రోజులకో మనం దాన్ని క్యాష్ కిందకి కన్వర్ట్ చేసుకునేలా ఉండాలి. అలా పనికొచ్చేది మాత్రమే లిక్విడ్ ఆస్తి అండి. సో నేను దాని గురించి చెప్తున్నాను. వీటిలో పెట్టొద్దని ఏ రోజు నేను చెప్పలేదు సార్. మీరు అలా అనుకునుంటే సో ఒకవేళ నేను తప్పుగా చెప్పుంటే ఐయామ్ వెరీ సారీ. ఓకేనా సార్? అండ్ ఎవరైనా కానీ మన తెలుగు కమ్యూనిటీ పీపుల్‌లో ఇన్‌కమ్ ప్లానింగ్ గురించి, లైఫ్ టైమ్ ఇన్‌కమ్ ప్లానింగ్ గురించి ఎవరైనా ఆలోచిస్తుంటే నేను తప్పకుండా గైడ్ చేస్తాను. సో స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ కనపడుతుంది. దానికొకసారి మెసేజ్ చేయండి.